రన్ రాజా రన్ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు యువ దర్శకుడు సుజీత్. ఈ సినిమా ప్రభావంతోనే సుజీత్ కు ప్రభాస్ సాహో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా మరో అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ తో ఓజీని తీర్చిదిద్దారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. అయితే కెరీర్ తొలి నెలలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని సుజీత్ ఓ సందర్భంలో పంచుకున్నారు. అవకాశాల కోసం బాగా తిరుగుతూ ఓ మంచి ప్రేమ కథ రాసుకున్నాడట. తొలి చిత్రం ఇదైతే బాగా ఉంటుందని భావించాడట. రన్ రాజా రన్ కంటే ముందు నిర్మాతలకు వినిపించాడు. ఫస్ట్ హాఫ్ వారికి బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కోసం దాదాపు 5 నెలలు రాత్రింబవళ్లు ఆలోచించి మంచి వర్షన్ రాశాడు. ప్రొడక్షన్ ఆఫీస్కు వెళ్లి సెకండ్ హాఫ్ వినిపించాడు. వాళ్ళు సూపర్ అన్నారు. ఇక ప్రాజెక్టు ఓకే అయిందన్న ఆనందంతో బండిపై బయలుదేరాడు. మార్గ మధ్యలోనే ఫోన్ బాగా రింగ్ అవుతోంది. బండి పక్కకు ఆపి లిఫ్ట్ చేస్తే, చూడమ్మా, ఈ కథకు బడ్జెట్ ఎక్కువయ్యేట్లు ఉంది, వేరే కథ ఉంటే చెప్పు అన్నారట. ఒక్కసారిగా మైండ్ ఆగిపోయింది. అప్పుడే వర్షం మొదలైంది. అక్కడే రోడ్డు పక్కన కూర్చుని 3 గంటల పాటు ఏడ్చానని చెప్పుకున్నాడు. వెన్నెల కిషోర్కు ఫోన్ చేస్తే అతను కాస్త ధైర్యం ఇచ్చాడట. నువ్వు షార్ట్ ఫిలిం గంటలో రాయగలవు, సినిమా ఒక రోజులో రాయలేవా అని నన్ను ప్రోత్సహించాడు. అంతే, కొన్ని పరిచయాలు ప్రోత్సాహాన్నిస్తాయి, కొన్ని పరిచయాలు నిరుత్సాహపరుస్తాయి. సినిమా పరిశ్రమ అంటే ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎదురించి పోరాడినప్పుడే విజయం తమ సొంతమవుతుంది. అలాంటి వాళ్లే సక్సెస్ చరిత్రలో తమ పేరుని సువర్ణాక్షరాలతో రాసుకుంటారు. వదలకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి ద్వారానో లేక సంఘటన ద్వారానో మనల్ని ముందుకు నడిపించే శక్తి మనకు చేరువవుతుంది. కాబట్టి వెనకడుగు వేయకుండా, ప్రయత్నం ఆపకుండా ముందుకు నడవడమే సక్సెస్ కావాలన్న వ్యక్తి చేయాల్సిన పని. దర్శకుడు సుజీత్ అదే చేశాడు. అతనిని కూడా మొదట్లో కొన్ని పరాభవాలు వెంటాడాయి. వాటి కోసం ఏడ్చాడు, కానీ ఎదిరించాడు. దానికోసం వెన్నెల కిషోర్ రూపంలో సుజీత్కి ఒక స్ఫూర్తి లభించింది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ, వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు, ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధమూ ఉంటుంది. అది ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్నే నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమో వేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. ఇంకా దర్శకుడు సుజీత్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తులు కానీ, సంఘటనల గురించి కానీ, సంఖ్యల గురించి కానీ ముందు ముందు చర్చిద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్.